లిటిల్ డిటెక్టివ్. విశ్వాస్ స్కూల్ నుంచి వచ్చి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని హోంవర్క్ ముందేసుకుని కూర్చున్నాడు. విశ్వాస్ హోంవర్క్ చేసుకుంటూ వెళ్తే అది పూర్తయ్యే వరకు లేవడు. ఈలోగా వాళ్ళమ్మగారు హార్లిక్స్తో పాటు ఏదైనా టిఫిన్ తీసుకొచ్చి పెడుతుంది. ఆ రోజు విశ్వాస్ హోంవర్క్ త్వరగా అయిపోయింది. అయినా అతనికి హార్లిక్స్ కానీ టిఫిన్ కానీ రాలేదు. ఇలా ఎప్పుడూ జరగలేదు. తను స్కూల్ నుండి వచ్చేటప్పుడు అమ్మ హాల్లో అదే వీధిలో ఉండే రమ ఆంటీతో మాట్లాడుతూ ఉండడం చూశాడు. వెళ్ళి చూస్తే ఇంకా వాళ్ళిద్దరూ చాలా సీరియస్గా మాట్లాడుతూనే ఉన్నారు. అమ్మ అని విశ్వాస్ పిలిచాడు. అమ్మ తిరిగి చూసింది. నువ్వా? ఎంతసేపైంది వచ్చి అంటూ లేచి ఒక్క నిమిషంలో వస్తా అని విశ్వాస్ని తీసుకొని డైనింగ్ టేబుల్ వైపుకు వెళ్ళింది. అతనికి టిఫిన్ పెట్టి హార్లిక్స్ కలిపి ఇచ్చి తిరిగి వెంటనే హాల్లోకి వెళ్ళిపోయింది. విశ్వాస్కి ఇదంతా విచిత్రంగా తోచింది. అమ్మ ఎప్పుడు ఎవరితోనూ ఇంతసేపు మాట్లాడదు. పైగా నాన్నగారు వచ్చే టైంలో ఇంకా మాట్లాడుతూ కూర్చున్నదంటే ఏదో ముఖ్యమైన విషయమే అయి ఉంటుందనుకున్నాడు విశ్వాస్. వాళ్ళిద్దరి సంభాషణలో కొన్ని పదాలు మాత్రం విశ్వాస్ చెవిన పడుతున్నాయి. వాటన్నిటినీ చేర్చి తన బుర్రకు పని కల్పించాడు. సారాంశమేమిటంటే ఎవరో స్వామీజీ వచ్చారు. ఆయన మాట్లాడారు. దక్షిణలు కూడా స్వీకరించాడు. కుటుంబంలో మంచి చెడు ఏదైనా ఉంటే చెబుతాడు. వాటి నివారణ కూడా చేస్తాడు. చాలామందికి మేలు కలిగింది అని రమా ఆంటీ చెబుతూ ఉంటే అమ్మ కళ్ళింత చేసుకొని నిజమా అని అడిగింది. నాకు ముందు నమ్మకం కలగలేదు. ఒకసారి వెళ్ళి చూసి వస్తే నష్టమేం లేదు కదా అని నిన్న వెళ్ళాను. నా కళ్ళారా చూశాక కూడా ఎలా నమ్మకుండా ఉండగలను? రేపు కూడా వెళ్ళాలనుకుంటున్నాను అని రమా ఆంటీ చెప్పింది. ఈలోగా నాన్నగారు రావడంతో వారి మాటలకు అంతరాయం కలిగింది. రమా ఆంటీ వెళ్ళిపోయింది. అమ్మ చకచక కాఫీ కలిపి నాన్నగారికిచ్చింది. ఏంటోయ్, ఎన్నడూ లేంది అసుకు వేసుకొని కూర్చున్నావు? ఏంటి విషయం అని నాన్నగారు అడిగారు. విశేషాల్లేవు సశేషాల్లేవు. ఎవరో స్వామీజీ వచ్చారని రమ చెబుతూ ఉంటే వింటున్నాను. విశ్వాస్ వాళ్ళ సంభాషణ వింటూ మెల్లిమెల్లిగా హార్లిక్స్ తాగుతున్నాడు. ఏమిటా స్వామీజీ ప్రత్యేకత? మరీ పనిగట్టుకొని వచ్చి చెబుతున్నది మీ ఫ్రెండు అంటూ నాన్నగారు కొంచెం సాగదీసి అడిగేసరికి అమ్మకు ఉడుకుమొత్తుతనం వచ్చేసింది. అమ్మ అలిగిందంటే చచ్చి గీపెట్టిన కోపం తగ్గే వరకు ఎవరితోనూ మాట్లాడదు. ఆ విషయం నాన్నగారు పసిగట్టారేమో మళ్ళీ మామూలుగా అడుగుతున్నట్టు ధోరణి మార్చి అడిగాడు. నాన్నగారి ముఖంలోకి పరిశీలనగా చూసింది అమ్మ. ఆయన ముఖంలో హేళన చేసే ఛాయలు కనిపించకపోయేసరికి అమ్మ కోపం దిగిపోయింది. నాన్నగారు కాలేజీ రోజుల్లో నాటకాల్లో ఎన్నో ప్రైజులు కొట్టిన సంగతి మర్చిపోయింది. క్షణంలో ముఖంలో భావాలు మార్చడం నాన్నగారి ప్రత్యేకత. ఏం లేదండి, ఎవరో స్వామీజీ వచ్చారట. ఆయన దగ్గర చాలా మహత్తు ఉందని అందరూ అనుకుంటూ ఉంటే మన రమ కూడా నిన్న వెళ్ళి చూసి వచ్చిందట. రమ నమ్మిందంటే నిజంగా స్వామీజీ మహత్తు కలవాడే అయి ఉండాలి. నేను కూడా రేపు రమతో పాటు వెళ్ళొస్తానండి అని అమ్మ ముగించింది. నువ్వు వెళ్తానంటే నాకే అభ్యంతరమూ లేదు. కానీ రమ చూసిన మహత్తేమిటో, ఆమె ఎందుకు నమ్మిందో నీకేమైనా చెప్పిందా అని నాన్నగారు మామూలుగా అడిగారు. ఆ విషయమేగా ఇంతసేపు చెప్పింది. భక్తులు ఒక కొబ్బరికాయ మాత్రం తీసుకువెళ్తే చాలట. ఇంట్లో గాని ఇంట్లో వాళ్లలో గాని ఏ దోషమూ లేకుండా ఉంటే కొబ్బరికాయ పగలగొడితే మామూలుగా అందులో నీళ్లు తెల్లగా ఉంటాయట. ఇంట్లో ఏదో శుభకార్యం జరగబోతున్నదంటే కొబ్బరికాయలో నీళ్లు పసుపు రంగులో మారతాయి. దోషమేదైనా ఉంటే నీళ్లు ఎర్రగా ఉంటాయి. రమ తన కళ్ళారా చూసిందట అంటూ నాన్న ఆశ్చర్యపోయేలా అమ్మ ఈ విషయమంతా చెప్పింది. నాన్నగారు మాత్రం ఇవన్నీ ఏవో ట్రిక్కులు, లోన ఉన్న నీళ్ల రంగు మార్చడమేమిటి, ఇందులో ఏదో మోసమున్నది అని మామూలుగా అన్నారు. మోసం లేదు, వేషం కాదు. పైగా ఆయన దక్షిణలు కూడా తీసుకోరట. ఇక మోసం చేసే అవకాశం ఎక్కడున్నది అని అమ్మ లా పాయింట్ వేసింది. సరే నీ ఇష్టం, ఒక కొబ్బరికాయ వల్ల మనకొచ్చే నష్టమేం లేదు, వెళ్ళిరా అంటూ నాన్నగారు చెప్పులు వేసుకొని డాబా మీదకు వెళ్ళిపోయారు. మర్నాడు ఆదివారం సాయంకాలం తెలుగు సినిమా టీవీలో వచ్చే టైం అయింది. మామూలుగా అయితే అమ్మ ఆ టైం కల్లా పనులన్నీ తెముల్చుకు వచ్చి టీవీ ముందు కూర్చుంటుంది. ఆ రోజు మాత్రం బయటకు వెళ్లేందుకు రెడీ అవుతున్నది. విశ్వాస్కి సడన్గా గుర్తుకు వచ్చింది అమ్మ స్వామీజీ దగ్గరకు వెళ్తున్నదని.
నాన్నగారు నేను వెళ్ళనా అంటూ విశ్వాస్ గొంతు తగ్గించి అడిగాడు. విశ్వాస్ వైపు సూటిగా చూసి నువ్వొస్తానంటే వద్దంటుందేమోరా, నువ్వు వేరేగా వెళ్ళు అని చెబుతూ ఉండగానే నేను వెళ్ళొస్తానండి అంటూ అమ్మ పూల సజ్జలో ఓ కొబ్బరికాయ, అరటిపళ్ళు, అగరొత్తులు, కర్పూరం వగైరా పెట్టుకొని వెళ్ళిపోయింది. వెళ్లే తోవలో రమ ఆంటీ ఇల్లు ఉంటుంది. 10 నిమిషాల తర్వాత విశ్వాస్ కూడా బయలుదేరాడు. ఊరి బయట శక్తి గుడిలో స్వామీజీ ఉంటున్నారు. అప్పటికే చాలామంది ఆడవాళ్లు వచ్చి ఉన్నారు. తల్లికి కనిపించకుండా వెళ్ళి ఆడవాళ్ల మధ్యన స్వామీజీకి దగ్గరలో కూర్చున్నాడు విశ్వాస్. అతని కళ్ళు స్వామీజీని, అతని శిష్యులను తీక్షణంగా గమనిస్తున్నాయి. స్వామీజీ వద్ద 2 శిష్యులున్నారు. ఒకతను భక్తులిచ్చిన కొబ్బరికాయలను గుళ్ళో అమ్మవారికి పూజ చేసేందుకు తీసుకువెళ్తున్నాడు. గుడి లోపలంతా చీకటి, ఏమీ కనిపించడం లేదు. అతను పూజ చేసిన కొబ్బరికాయలను బయటకు తీసుకువచ్చి స్వామీజీ పాదాల వద్ద పెడుతున్నాడు. స్వామీజీ ఒకసారి శక్తిని తలుచుకున్నట్టుగా కళ్ళు మూసుకొని కొబ్బరికాయ చేత్తో పట్టుకొని ఒకే దెబ్బకు పగలగొడుతున్నాడు. అందులో ఒలికే కొబ్బరి నీళ్ల రంగును చూసి భక్తులకు వివరిస్తున్నాడు మరొకడు. చాలామందికి తెల్ల నీరు, కొంతమందికి పసుపు నీరు వచ్చింది. వారందరికీ శుభమే జరుగుతుంది. వచ్చిన వాళ్లలో యనమండుగురికి మాత్రం ఎర్ర నీరు వచ్చింది. విశ్వాస్ వాళ్ళ అమ్మగారికి కూడా ఎర్ర నీరు వచ్చింది. ఎర్ర నీరు వచ్చిన వారంతా ఆందోళనతో భయపడుతున్నారు. స్వామీజీ శిష్యుడు మాత్రం భయపడవలసిన పని లేదని చెప్పి ఎర్రనీరు వచ్చిన యనమండుగురికి మరునాడు రమ్మని చెప్పి టైం కూడా చెప్పాడు. ఒకసారి ఒకరికి టైం చెప్పాక అదే టైం మరొకరికి చెప్పడం లేదు. మిగతా వాళ్ళకి అరగంట, 3/4 గంట తేడాతో టైం చెప్పాడు. ఎర్రనీళ్లు వచ్చిన వాళ్ళంతా దిగులుగా వెళ్ళిపోయారు. రాత్రి 12 కావస్తున్నది. అయినా విశ్వాస్కు నిద్ర పట్టడం లేదు. కొబ్బరికాయలోకి రంగునీళ్లు ఎలా వస్తున్నాయి? విశ్వాస్ దిగ్గున లేచి కూర్చున్నాడు. అతని బుర్రకు చప్పున ఏదో తట్టింది. తెల్లవారుజామున నాన్నగారు లేచి జాగింగ్కి రెడీ అవుతూ ఉండడం చూసి తన బుర్రకు తట్టిన రహస్యాన్ని చెప్పాడు. వెంటనే ఆయన పోలీసులకు ఫోన్ చేశాడు. స్వామీజీ అతని బృందం పట్టుబడింది. గుడిలో నుండి ఆస్పత్రిలో వాడే సిరంజులు, పసుపు రంగు, ఎరుపు రంగు ద్రవాలు దొరికాయి. విశ్వాస్ అమ్మగారు రెడీ అయి స్వామీజీ దగ్గరకు బయలుదేరబోతూ ఉంటే మీ స్వామీజీని పోలీసులు పట్టుకున్నారు. అతను మోసగాడు. వాడి బండారాన్ని మన విశ్వాసే బయటపెట్టాడు అని చెప్పడంతో ఆమె ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. ఈలోగా విశ్వాస్ ఒక కొబ్బరికాయ తీసుకువచ్చి తల్లి మీ ఇంట్లో దుష్టశక్తులున్నాయి చూసుకో అంటూ కొబ్బరికాయ పగలగొట్టాడు. అందులో నుండి ఎర్రని ద్రవం బయటకు వచ్చింది. ఆమె ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. ఇందులో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. ఇలాంటి మోసగాళ్లు మన బలహీనతను అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకుంటూ ఉంటారు. సిరంజితో కొబ్బరికాయ కన్నం గుండా రంగునీళ్లు లోపలికి పంపిస్తాడు. ఆ మర్నాడు రమ్మని చెప్పి శాంతి చెయ్యాలని డబ్బులాగుతాడు. ఇలా వీడు చాలా ఊళ్లలో చాలామందిని మోసం చేశాడట. ఇప్పుడే ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి చెప్పాడు అని నాన్నగారు ఆ మాటలు పూర్తి చేయడంతో అమ్మ అలాగే సోఫాలో కూలబడి తన మందబుద్ధికి విచారిస్తూ ఉండిపోయింది. విశ్వాస్ తెలివికి అతని నాన్నగారే కాకుండా ఆ వీధిలో వాళ్లంతా ఎంతగానో మెచ్చుకున్నారు.